నిజంగా నీ ఫోన్ నీతో మాట్లాడంట బాబు. నాకు ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నువ్వు మంచి లెక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసు. ఎక్కువరా త్వరగా. కూర్చో. ఏందన్నా ఎంత లేట్? ఓటీపీ చెప్పు. ఓటీపీ కాదు, కోడ్. ఏ కోడ్ చెప్పాలి? నన్ను ఎందుకు ఫోన్ చేసావు? నేను ఇది మామూలుగా బైక్ ఊబర్ టైప్. నేను గతం మర్చిపోవాలి ఎండలో నించోబెట్టావు. అరగంట అవుతుంది కదా. చెట్టు కింద ఏమైనా 5 రూపాయలు అడుగుతారా లేమన్నా? అయినా నా ఎందుకు ఇక్కడే వచ్చేస్తాను అన్నా. ఎందుకో జ్యూస్ అమ్ముతా అంటే వేరే వాళ్ళు తాగినాను. ఇంకోటి ఎంత కొనుక్కుంటావు మొబైల్? అది నీకు పంపించింది నేను చెప్పాను కదా 30,000 అయితే. 30,000 కాదు, వాడికి పరిస్థితులు బాగాలేవు, చాలా సమస్యలు ఉన్నాడు, 45,000 చెప్పు. 30,000 కాదు, వాడికి పరిస్థితులు బాగాలేవు, చాలా సమస్యలు ఉన్నాడు, 45,000 చెప్పు. ఓకేనా? 30,000 45,000 ఎందుకు చెప్పాలి? సమస్యల్లో ఉన్నాడు అంటే వాడు ఉన్నాడు, వానికంటే మించి ఎక్కువ నేను సమస్యల్లో ఉన్నాను. వాడు ఉన్నాడు, వానికంటే మించి ఎక్కువ నేను సమస్యల్లో ఉన్నాను. 15,000 నేను ఏదో తీసుకుంటాను. ఏమే నువ్వు 30 తీసుకో, 30లో 30% నాకు. నేనెందుకు ఇవ్వాలి? ఎవరు లిఫ్ట్ అడుగుతున్నారు? ఎవరు పాప ఏమ్మా పాప లిఫ్టా? అంకులా కార్లోని చొప్పిరుతుంది మీకు. అంకులా కార్లోని చొప్పిరుతుంది మీకు. 3 బొట్లు జరగకున్నా షాప్ అట్లా ఇగ్గుకొని వస్తున్నాడు. నువ్వు అంకుల్ ఇంకొక సమస్యలు ఉంటే ఎవరైనా ముసలోళ్ళు అవుతారు. ఎవరు పెద్ద అంకులు? ఆటోస్ ఇట్లా రావమ్మా, ఏదైనా కాస్ట్లీ వెహికల్స్ ఒకటి వస్తాయి రూట్. అది కూడా బిజినెస్ పీపుల్ వస్తారు. అంకుల్ మా ఇల్లు అక్కడే, నేను కొద్ది బయటికి వెళ్ళాలి, ఇట్లా కొద్ది డ్రాప్ చేస్తారా? కూర్చోమ్మా. థ్యాంక్స్ అంకుల్. 30 రూపాయలు అవుతుంది చూడు. 30 రూపాయలు అవుతుంది చూడు. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దంపుకున్నాడు. అంకుల్ డబ్బులు లేవు. సరే కూర్చోండి, పర్లేదు. నువ్వు ఇస్తావా పాప? 30. నేనెందుకు ఇస్తాను? నీకంటే హెల్పింగ్ నేచర్ కూడా లేదా? లిఫ్ట్ ఇస్తాను. హెల్పింగ్ నేచర్ కూడా లేదా నీకు? హెల్పింగ్ నేచర్ కూడా లేదా? నాకుంది. నీది 30 రూపాయలు. ఏసీ రావట్లేదు. 50 రూపాయలు ఇవ్వడుతుంది చూడు. అంకుల్ డబ్బులు లేవు. డబ్బులు ఇస్తాడు అబ్బాయి ఉన్నాడు. వెనక్కి బోల్లా? లేదు అంకుల్, మీరు ఎటు వెళ్ళినా నన్ను అక్కడ దింపేసేయండి. సర్కిల్ లో దిగేకే? అవును అంకుల్. ఆవిడ డబ్బులు నేను అనుకున్నా, ఆవిడకి నాకు సంబంధం లేదు. నీకు మొబైల్లో వస్తాయి కదా ఇప్పుడు డబ్బులు. నా డబ్బులు వచ్చినారమ్మా ఈ పక్క మీరు? అంకుల్ మీరు డిసిప్లిన్ గా మాట్లాడండి. ఆడపిల్లయ్యా, చూసి మాట్లాడుకోవచ్చు. చూసి మాట్లాడితే కారు ఎవరు తోలుతారు? గుద్దల్లా చూడాల్సింది రోడ్డుని. మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా అంకుల్? ఫోన్ కుదవ పెట్టుకుంటారా మీరు? 20,000 పెడతాడు కుదవకి. అట్లా మేము ఎవరు పడితే వాళ్ళ ఫోన్లు ఏం లేక నమ్మి మేమేమంత తిక్కనాగుళ్ళు కాదు. లేదా పక్కన కూర్చుని నన్ను ఎందుకు కలుపుతున్నావు తెక్కని? ఈ లెక్క కాదని చెప్తున్నాను. నన్ను ఎందుకు కలుపుతున్నావు? మా ఆయన ఊరికే కూర్చోరు అంకుల్ అనుకుంటా. ఏదో కట్టి పెట్టుకున్నావు, దాంతో పీకించుకున్నావు. సైలెంట్ కూర్చో, లిఫ్ట్ ఇస్తానే ఎక్కువ నీకు నీ బతుక్కి. ఇప్పుడే ఏదో బిజినెస్ డీల్. ఇప్పుడు ఎంత మొబైల్ ఎంత కొంటావు? నిన్నే ఎవరు కొనేది? ఎంత తీసుకుంటావు చెప్పు? 30,000 నువ్వు తీసుకో, 45,000 చెప్పు. నీ తాత ఏపీల డీజిల్ దీంట్లోకేమి అర్థమైందే? ఊరికే కూర్చుంటే కూర్చోలేడు. నన్ను డబ్బులు అడుగుతాడు. డీజిల్ అంటే డీజిల్ ఎవడే పిచ్చినాడు? డీజిల్ ఏసీ డీజిల్ రోజు పాటలు పెట్టాడు. 30 టైం పాస్ అవుతుంది. అమ్మ తల్లి నువ్వు ఉండమ్మా, 30 అన్నాడు. ముందుకు అంకుల్ అంటే పెంకులు లేసిపోతే చెప్తాను. ఆ పిల్లోని అంకుల్ అన్నది చెప్పిన ఆ పిల్లోడు కష్టకాలం కాదు, నిన్న అంటున్నాడు అంకుల్ అని. ఎవరు బాబమ్మ నువ్వు? అంకుల్ మా మమ్మీ వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దన్నారు అంకుల్. పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దన్నారు కానీ మళ్ళీ ఇట్లా లిఫ్ట్ లో అడిగి పోమని చెప్పినారా? అంకుల్
వీడియో తీసుకుందామనే ఫోన్ అడిగితే మీరు ఎవరు వీడియో? proof గా మీ ఇద్దరు ఆ వీడియో మా సెల్లో నేను తీసుకుంటా. చాలా మంచోళం. నేనైతే మంచోనే, పక్కన కూర్చున్నాడైతే డౌటే. అన్ని టోల్టిక్ వ్యాపారాలు చేస్తాడు. పక్కన కూర్చున్నాడైతే డౌటే. అన్ని టోల్టిక్ వ్యాపారాలు చేస్తాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి అంకుల్. ఏమ్మా ఫోన్ ఏదో అయింది చూడమ్మా ఈడ. ఎక్కడ ఈడ తగిలిందో తుడుచుకో. ఇక్కడ ఏదో అంటింది. మీ కార్లో కొద్దిగా చెప్తున్నారు అంకుల్, కొద్దిగా నీట్ క్లీన్ చేసుకోండి. కొద్ది నీట్ క్లీన్ చేసుకోండి అంకుల్. చేసుకుందమ్మా. ఇవన్నీ కొద్దిగా పెట్టుకొని ఇవన్నీ ఊడిపోయాయి. కొద్దిగా పెట్టుకొని ఇవన్నీ ఊడిపోయాయి. స్మెల్ రాకుండా ఫోన్ అంకుల్ ఫాస్ట్ గా పోతాను. అంకుల్ మీ దాంట్లో టర్మరిక్ ఏట్ అంకుల్ గ్రాసరీస్ ఉన్నాయి. అమ్మ తీకమ్మ నన్ను డబ్బులు అడుగుతాడు నువ్వు మరీనా. దాంట్లో ఏ వస్తువు పోయినా నాకు సంబంధం డబ్బులు కట్టిస్తావు. సంబంధం లేదు కదా. షాప్ లో నేను వచ్చింటాను, ఏమైనా పోతే నువ్వు కట్టి ఎవరు నడుతావు? నిన్ను అడుగుతాను. మళ్ళీ ఇప్పుడు కార్ లేక ఎక్కినప్పుడు ఎవరు నడుతావు? అలా డబ్బులు ఇప్పుడు మొబైల్ డబ్బులు వస్తాయనే కదా నేను వచ్చింది. అమ్మాయిని అంకుల్ కాల్చమని అంకుల్, లేదంటే వేరే కార్ వస్తుంది వెళ్ళిపోతాను. ఆపేయండి, వేరే వాళ్ళు ఇస్తారు. అమ్మాయి పోదు అమ్మా, మాకి సమస్యలు ఉన్నాయి, మాకి అన్ని ఉన్నాయి. అంకుల్ డోర్ రావట్లేదు అంకుల్. లాక్ వేసినారు, ఉండమ్మా ఒక నిమిషం ఉండు. అంకుల్ డోర్ ఎందుకు లాక్ చేశారు? అంకుల్ డోర్ ఎందుకు లాక్ చేశారు? నువ్వు ఓవర్ ఎక్స్పెక్ట్ చేద్దామా, అంత సీన్ లేదు, మాకే ఖర్చులు లేవు. లాక్ ఆటోమేటిక్ లాక్ పడుతుంది నాయన. ఆటోమేటిక్ గా రోత మూమెంట్ ఇస్తానే 30 స్పీడ్ లో ఆటోమేటిక్ లాక్ అవుతుంది. నువ్వు కార్ ఎక్కిన మోహం కాదు, ఆ బాబా కార్ ఎక్కిన మోహం కాదు. రోజు ఈ వీధిలో కార్ ఎక్కుతాను అంకుల్, మీరు అట్లా మాట్లాడద్దు. ప్రతి ఒక్కళ్ళు పాష్ గుంటారు ఈ ఏరియాలో. అందరూ కొత్త ఏమైనా చిల్లరగాలు ఫస్ట్ టైం ఈ రూట్ రావడం, ఏమైనా చిల్లరగాలు ఫస్ట్ టైం ఈ రూట్ రావడం. అంటే కారు కాదయ్యా, మేమే మన ఎందుకు కలుపుతున్నాం ఇందాక నుంచి. కాదయ్యా, మేమే మన ఎందుకు కలుపుతున్నాం ఇందాక నుంచి. మేమనలే, ఈ పిల్లడు చిల్లరోళ్ళు ఎక్కున్నాడా? ఈ చిన్న అంకుల్ లేదు అంకుల్, మీరైతే చిల్లరోళ్ళు. ఇదేదో దుడుచుకోమ్మా ఈడ. అంకుల్ ఎందుకు ఈ కార్లు ఇక్కడ క్లియర్ బయటికి అంకుల్ వద్దులేండి ఒక్క నిమిషం ఇద్దమ్మా. అంకుల్ వద్దు అంకుల్, ఓ నిమిషం తుడుచుకోమ్మా. పట్టు తుడుచుకో, వద్దు అంకుల్. పట్టమ్మా. మంచి క్లాత్, మేమే దొంగలం కాదు. పట్టు, మేము ఎట్లా కనబడుతున్నాము? నీకు ఆ పిల్లని చూసా డౌట్ పడిచ్చాం కానీ నేను ఎట్లా వ్యక్తిని. అంకుల్ ఇక్కడ ఉన్నాయి. ఏది అవద్దమ్మా, ఆల్రెడీ యూజ్డ్. అవద్దు, ఆల్రెడీ చేయొద్దు. అది ఆల్రెడీ యూజ్డ్ కాదు. నువ్వు చెప్పు ఒకసారి, మనం మంచోళ్ళ చెడ్డోళ్ళమా? మేము చాలా మంచోళ్ళం. బయట ఎలాగున్నారు మనుషులు మేము అనుకోమ్మా. ఓకే అంకుల్, మేము వాడు చెప్తాడు ఓకే అంకుల్. నిజాయితీ పరువుల్లో ముందు నేనుంటా, వెనకలు ఈ పిల్లోడు ఉంటాడు. అది కార్ క్లాత్ అమ్మా, ఇది తుడుచుకో శుభ్రంగా. సెంట్ అది పోసి ఇచ్చాడు కదా, పిల్లని తింటేవయ్యా. ఆ రోడ్ లో సర్కిల్ ఆ ముందర తిప్పేస్తే నాకు కూడా డబ్బులు కావాలా, చాలా అర్జెంట్ ఉంది నాకు కూడా డబ్బులు. అవి డబ్బులు నేనేమను, నువ్వు నాకు అవసరం లేదు. నాకు డబ్బులు వచ్చే మార్గాన్ని నేను చూసుకున్నా కానీ నాకు ఎట్లా డబ్బులు వస్తాయో, నేను ఏడున్నా కూడా నేను అప్పుడే ఒక కన్ను వేసుకుంటా డబ్బులు ఎట్లా వస్తాయి. కాదమ్మా, గోల్డ్ రింగేనా? మా వాళ్ళకి కూడా ఉంది ఆ టైపే. సేమ్ అట్లా రింగే ఉంది మా వాళ్ళతో కూడా. అందరికీ ఉంటాయి అంకుల్. కాదు నువ్వు సెల్లేనా? గోల్డ్ నువ్వు సెల్లు అన్నారు బయట. కాదు నువ్వు సెల్లు కుదవ పెట్టుకుంటావా, బంగారు కూడా కుదవ పెట్టుకుంటావా? సెల్లే, ఓన్లీ సెల్లే, ఫోన్స్, ఓన్లీ మొబైల్ ఫోన్స్ అవి. ఓకే ఓకే. ఆ పక్క నుంచి పార్క్ వస్తుంది చూడమ్మా బాబు. అయిపోయింది. ఏమైపోయింది? లే నువ్వు కూర్చో, మామూలే కూర్చో. ఇవన్నీ కాదా పిల్ల, ఇది కారు ఏం కావాలి, కూర్చో. నువ్వెందుకు టెన్షన్ పడతావు? కూర్చో. రోజాడు 1 గంట పడుతుంది లేచికి. నీకు దండం ఆ మూల నన్ను దింపేసావు. ఎవరు? ఆ పక్కన చెరువు ఉన్న పర్లేదు, ఈదుకొని వెళ్ళిపోతాను నేను. నువ్వు చెరువు ఉన్నా ఈదుకునేది కాదు, రోజేపు ఉంటే పదాము. ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ జరిగిన తర్వాత నువ్వు పక్క ఏది పెద్ద మ్యాటర్? బంగారే. నీకు ఇప్పుడు మొబైల్ అన్నా కదా, మొబైల్ లేదు, బంగారు రింగ్. మొబైల్ ఫోన్ సాయంత్రం చూసుకుందాం. ఇప్పుడు బాబు అనవసరంగా నీ ఫోన్ నీతో మాట్లాడంట బాబు. నేను ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నువ్వు పడిపోయింది. ఏంటి పరిస్థితి? నాకేం అర్థం కావట్లేదు. ఏమి కాదు, ఇవన్నీ దండి చేసినోనే, దండి చేసినోనే. నువ్వు దిగి బారిపోయినా సీసీటీవీ ఫుటేజ్ లో కారు ఎక్కిండేది నువ్వు ఆ రోడ్ లో ఉంది. నువ్వు ఊరికే ఆత్రపడి నువ్వు దిగి వెళ్ళిపోయినావు అంటే మొత్తం నీ మీదకే దొబ్బుతా. డోర్ తీసి నీటికి వేసుకో, ఏ టెన్షన్ పడదు, ఏమి కాదు. ఆ బావ లొడ అవుతుందని చెప్పి మత్తు ఇచ్చినాను. కారులో ఆటోమేటిక్ ఎప్పుడు మత్తు పెట్టుకుంటా. మొత్తం ఎక్కించావా? మత్తు ఇస్తే పడిపోతారు కాబట్టి. సర్లే కానీ
ఉంగరం ఏడ పెడదాము నీకు మనపురం ఏమో పోరా, ఆ పిల్ల బతికిందా? కాదు బాగా చచ్చిపోదులే నీకు మా ఉంగరం పెట్టేది ఏడని ఐడియా ఉందా ముత్తూరులో గానీ దాంట్లో గానీ ఏమైనా అకౌంట్ ఉందా నాకు అలాంటి ఏం సంబంధం లేదు. నన్ను ఇక్కడ దింపే అర్జెంట్ కాదు. ఇక్కడ దింపే అర్జెంట్ కాదు పిల్ల అసలు ఎలాగా మనిషివానా ఇంకా ఏమైనా నువ్వు? ఎవరు? ఎందుకు నువ్వు అలాంటి ఏం చేయొచ్చు అసలు? కాదా బా ఊరికే వదులుతుంది పండుకొని రోజు అయినా నా తప్పు కదా, ఇలా చేయకూడదు అసలు. ఇది డబ్బు సంపాదించే ఇది కాదు కదా. అది అవును నువ్వు ఎట్లా మొబైల్ సెంటర్ లో నువ్వు ఎట్లా సంపాదిస్తాను అన్ని దొంగ మొబైల్ నేను అమ్ముకోలేదు. నీకల్లా తెలుసు నేను నువ్వు లాభం పెట్టకుండా అమ్ముతాను మొబైల్ స్క్రీన్ గార్డ్ అంటే 350 అంటారు 30 రూపాయలకి వస్తాయి అవి. ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం. ఎక్స్ట్రా 30 రూపాయలు 300కి ఇస్తారా మీరు? నేనైతే కిడ్నాప్ ఎవరు నువ్వు నీకు నచ్చింది నీకు తెలియదేటలు నీకు అది నాకు ఇది బాబు. మరి ఎవరా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అమ్మాయి? ఎవరు నేనే బంగారు ఉంగరం తీసుకొని అటు దింపేస్తా సర్కిల్ ఏడో చోట. ఆ బాబు ఏదో ఫిట్స్ వచ్చినాయి అని చెప్పి ఏదో కాదు ఇప్పుడు అమ్మాయి లెగిస్తే చెప్పుకొని గుర్తుపడితే నేను వెళ్ళిపోతాను కదా ఊరికి హైదరాబాద్ కి. నన్ను ఏవని తీసుకొచ్చావి ఎవరు నీ మొబైల్ జరుగుతుంది ఉండి ఇది అయిపోయినాక అంటే నీకు ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ లో బయటపడాలని లేదు నీకు. ఇంకా మొబైల్ వ్యాపారం గురించి చూడు నీ మైండ్ సెట్. అది నాకు సంబంధం లేదు కదా దానికి. సంబంధం లేదు ఈ కిడ్నాప్ కి నాకు సంబంధం లేదు కదా. కిడ్నాప్ ఎవడేం చేయలే జస్ట్ ఉంగరం తీసుకునే మత్తి ఇచ్చిన అంతే. మట్టి ఇచ్చామంటే దాన్ని కిడ్నాప్ అని అంటారు. నేను ఇడిచి పెడతా కదా ఉండు కొద్దిసేపు ఉంగరం తీసుకుని ఇడిచి పెడతాను. నీకు మనపురం నీ ముత్తూట్లోనో మనపురంలోనో అకౌంట్ ఉందా? మామూలు హెల్పింగ్ కడతాను మనపురంలోనే ముత్తూట్లోనే నీకేమైనా అకౌంట్ ఉందా? లేదు. ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఆధార్ కార్డుతో నీకు అకౌంట్ ఓపెన్ చేస్తారా? నాదెందుకు ఓపెన్ చేస్తా? బంగారు ఎట్లా పెడతారు మళ్ళా? నాది లోకల్ అడ్రస్ లేవు నాకు. నీ లోకల్ అడ్రస్ ఉంది కదా. నీకు అర్థం కాదురా బాబు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు దీంట్లోని? తమ్ముడు నీకు ఫస్ట్ లో భయం కావచ్చు కానీ రేపటి నుంచి నువ్వే ఈ రూట్ వస్తావు లిఫ్ట్లు అడుగుతావు నువ్వే మత్తిస్తావు నువ్వే బంగారు కొట్టుకోపోతావు. ఇది సర్వసాధారణం. పెద్ద విషయం సర్వసాధారణం. ఇలా చేయడం సర్వసాధారణం. అలా బుద్ధి లేదా బాబాకి? తంతెట్టే లిఫ్ట్ అడుగుతుంది తెలియని వాళ్ళు బండ్లు ఎక్కచ్చా? కరెక్టే మంచోని కాబట్టి బంగారు రోడ్డు తీసుకున్నా. నువ్వు మంచోడు చంపేస్తే లిఫ్ట్ ఎప్పుడే కానీ తెలిసిన వాళ్ళే నమ్మకూడదు ఆడపిల్లలు. మళ్ళా దాని తోడు మళ్ళా ఈ లిఫ్ట్ ఫోన్ మర్చిపోయాను. కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు ఏం లేదు మీ ఇంటికాడికి పోయి అదే ఏడుంది ఆధార్ కార్డు షాప్ లో ఉందే. నన్ను తిప్పేది నేను షాప్కి వెళ్ళిపోతాను. అదే షాప్ కాడికి పోదాం నేను ఆడికి వస్తాను. ఆధార్ కార్డు ఇస్తే మనపురంలోనూ ముత్తూట్లోనూ నీ ఆధార్ కార్డు పెట్టా గోల్డ్ పెట్టేస్తా. నీ తిక్కలు నోటుకు వచ్చింది బాగుతుంది. అసలు అది బంగారు పెట్టుకుందో బంగారు పెట్టుకోలేదు. మళ్ళీ అదొకటి అంకుల్ 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 అంటే పెంకులు అన్న అప్పుడే పెంకులు వేసిపోతాయి. బాగాలేమో ఆయన ముగ్గురు మంచి లెక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వస్తుంది తూకమే ఉంది నాకు తెలిసింది బానే. ఇది నాకెందుకు చెప్తున్నా? మళ్ళీ ముత్తూట్లో దాంట్లో దీంట్లో పెట్టినాడు ఎవడు గోల్డ్ పెట్టింది ఫింగర్ ప్రింట్స్ తీసినాడు. నీది పడకుండా నాదొకటే పడుతుంది అనుకుంటే ఎంతకాలం నీకు డబ్బులు. ఇంకోటి ఇప్పుడు భోజనం చేసి వస్తే మళ్ళీ ఇంకోటి కూడా మత్తిచ్చి ఇంకో బంగారు కూడా తీసుకోవచ్చు. నువ్వు నాకు ఒకటి చెప్తే నువ్వు ఈ షాప్ బంద్ చేసి పడి ఫోన్ నెంబర్ డిలీట్ చేసి కాదు ఒక విషయం నువ్వు షాప్ బంద్ చేసి పడేసినావు అనుకో మనం డైరెక్ట్ ఈ ప్లాట్ఫామ్ లకి దిగుదాం. అది స్టిక్ పైన లామినేషన్ చేద్దాము. వెనకాల పౌచులు ఉన్నాయా? కాదు పౌచులు ఉన్నాయా? నా స్క్రీన్ గార్డ్ పోయింది అనా డిస్ప్లే పోయింది అనా స్పీకర్ పోయింది అని వాళ్ళు అడగడము. మీరేమో 30 రూపాయలది 3000 చెప్పడము. ఏం వ్యాపారం? జనాల ముంచి వ్యాపారం. చూడు నేను రోజుకి 1-2 చేస్తాను. నేను రోజుకి 1-2 అంత ఎక్కువ చేయను. నెలకి ఎన్నో అవుతున్నాయి? నెలకి రోజు లిఫ్ట్ అడుగుతారు. అమ్మాయి అక్క చెల్లెళ్ళు రాఖీ సినిమా చూడలేదు నువ్వు? రాఖీ అంటే నాగార్జునే కదా. కన్ను పెట్టారు జూనియర్ అంటే హలో బ్రదర్. అది బ్రదర్ చెప్తాను నువ్వు సిస్టర్ చెప్తాను కదా. రెండింటికి సంబంధించింది అదేలే గానీ ఓ పని చెప్తాడు. నువ్వు షాప్ బంద్ చేసుకో. మన షాప్ బంద్ చేస్తే
ఆ షాప్ని మనము మన సరుకు దాచేకి పెట్టుకున్నాం. ముసలోళ్ళు ఎక్కుతాంటారు, ముసలోడు శుభ్రంగా పని చేసుకుంటాం. నువ్వే పని చేసుకుంటున్నావు? ఏ పని చేస్తాను ఇప్పుడు? నా ఫ్రెండ్ అమాయకుంది 30,000 కొట్టేయాలని చూస్తాను సెల్ తప్పు. నేను 30 అది 20,000 నేను ఇంకా కష్టాల్లో ఉన్నాడంటే 10,000 extra కష్టాల్లో ఇస్తాను. ఉంటే నాలా స్నేహితుడు అయితే దాన్ని 30,000 చెప్తే 45 చెప్పాలా? నాలా స్నేహితుడు అయితే దాన్ని 30,000 చెప్తే 45 చెప్పాలా? నువ్వు 30 చెప్తావు. అవన్నీ వద్దులే కానీ ఈ విషయం నీ దగ్గర నా దగ్గర పెట్టుకో మ్యాటర్, ఓకేనా? నీ దగ్గరే పెట్టుకో, నా దగ్గర ఎందుకు మళ్ళీ? నీ దగ్గరే పెట్టుకో, నా దగ్గర ఎందుకు మళ్ళీ? ఏంటంటే నిన్ను కూడా నేను మనసులో పెట్టుకుంటా కాబట్టి రేపు పొద్దున ఎవరైనా అడిగితే నీ గురించి కూడా చెప్తా. పెట్టుకోవాల్సిన వద్దు, నన్ను దింపేస్తే ఆధార్ కార్డు ఇంకా ఎవరు చెప్పను. చెప్పే అవసరం ఇద్దరు కలిసి చేసినా చెప్పేది నువ్వే చేసావు, నేను ఎక్కడ చేసావు? చెప్పే అవసరం ఇద్దరు కలిసి చేసినా చెప్పేది నువ్వే చేసావు, నేను ఎక్కడ చేసావు? పక్కనే కూర్చున్నావు, నువ్వు మాట్లాడినావు మా బాబుతో. ఎక్కమ్మా అంత సుద్దుపూసులు లేరు, మేము చాలా మంచోళ్ళమని నువ్వెట్లా సర్టిఫికేట్ ఇచ్చివి? వచ్చింది దొంగతనం చేసి. నేను మంచోని కాబట్టి సర్టిఫికేట్ ఇచ్చుకున్నాను, ఏం కాదని. ఇప్పుడు నువ్వు మంచోను అయితే నన్ను షాప్ కాడ దింపి నేను ఎవరికి చెప్పను అనే మాట రాకూడదు, అర్థమైందా? మరి నీ గురించి నీ అంత అలాగే మరి నాకు సంబంధం లేదు కదా. ఇది బాబా దింపేస్తావా దింపేవా అట్లా మాట్లాడాల. నువ్వు అట్లా మాట్లాడాలంటే 50-50 దొంగ. నువ్వు అట్లా మాట్లాడాలంటే 50-50 దొంగ నువ్వు. అంటే నీకు సరైన ట్రైనింగ్ లేక, నీకు సరైన గురువు లేక, నువ్వు దొంగతనాల మీద ఆసక్తి ఉన్నా కూడా నువ్వు బయటపడలేక దొంగమైనాక మొబైల్ షాప్ లో చూపిస్తాను, వచ్చే అమాయకుల మీద చూపిస్తాను. పౌచ్ చేసుకో, స్క్రీన్ గార్డ్ వేసుకో, స్క్రాచ్లు పడవు, ఈ చార్జర్ కొనుక్కో, ఈ హెడ్ సెట్ కొనుక్కో, ఇవన్నీ. ఎప్పుడు లేదు ఎవరు ఆ పిల్ల? అది ఎక్కువ మత్తు అయితే గంట తర్వాత లేదు. గంట తర్వాత ఏమి అంతలో ఇంకో రెడీ చేసి వెనకలు బండ పెడతా కదా, ఆ ముసలోళ్ళు ఏమైనా ఎక్కించుకుని వెనకలు వేసేది. చేసినాక అయిపోయా వెంటనే ఆగదు, 3 hours డ్యూటీ ఎక్కుతా నేను. అయినా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? నేను ఎందుకు నేర్చుకుంటా? నీకు నాకు సంబంధం ఏంటి అసలు? నువ్వు ఏమన్నావు ఫోన్ చేసి, తమ్ముడు ఇలాగా ఫోన్ ఉంది, మనోడు కష్టాల్లో ఉన్నాడు, అమ్మాలనుకుంటున్నాడు, ఇలా డబ్బులు ఇచ్చి కొనుక్కో అంటే, సరే ఫోన్లే తెలిసినోడు కదా, మంచోడు కదా, నేను వచ్చాను. వానే పోతాడు, వానికి మత్తిచ్చి మొబైల్ బిక్కోవడమే. కూర్చో, స్నేహితుడు అన్నావు, ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, కష్టాల్లో ఉన్నాడు అన్నావు. ఆ ఫ్రెండ్ వేరే వాళ్ళ తెలిసినోడు గురించి చెప్పినాడు, మొబైల్ తీసుకుని రా అని చెప్పి కార్లో కూర్చిపెట్టుకుని వాను కూడా మత్తిచ్చి మొబైల్ బిక్కోవడమే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నేను? ఏంది చెప్పినా 3 గంటలు పొద్దు. ఏం చేయాలి అసలు? నీకు నాకు సంబంధం లేదు కదా. ఏంది అసలు నీకు నాకు సంబంధం లేదు. ఫోన్ అన్నా, ఫోన్ తీసుకుని లేదా? నేర్పించిందే నువ్వు, నేర్పించిందే నువ్వు. నువ్వెక్కడ నేర్పించు అసలు? నేను నేర్చుకున్నాను నువ్వు. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడే దీనికి నాకు సంబంధం లేదా? అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి మనం కావాలంటే ఫోన్ దగ్గర వాళ్ళ ఇంటి కాలికి మెలగొట్టి మీ అమ్మాయికి మత్తి ఇచ్చినాము, ఉంగరం కొట్టేసినామని అమ్మాయిని ఎవరో ఏదో చేశారు, అక్కడ పడిపోయి ఉంది, మేము జాగ్రత్తగా తీసుకొచ్చాం అని చెప్తాం. ఎవరు నమ్మేస్తారు? వచ్చి లేచినాక ఎవరు మత్తి ఇచ్చిందని చెప్పదు. అంటే నువ్వు డైరెక్ట్ ఈ రోజే నన్ను లేపిచ్చేలా స్కెచ్ చేసినా, డైరెక్ట్ ఈ రోజే నన్ను లేపిచ్చేలా స్కెచ్ చేసినావు నువ్వు. లేచిందిరా